హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరాం వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటో ఆల్రెడీ తమ్నైల్లో చూశారు కదా. సో చాలా మంచి వీడియో అండి. మన హైదరాబాద్ బోడుప్పల్లో ఉన్న పెంటారెడ్డి కాలనీలో ఉన్న శ్రీ నిమిషాంబిక అమ్మవారి దర్శనం అయితే మీరు చేసుకోవచ్చు. ఈరోజు ఏంటంటే మనకి ఆదివారం రోజు అమ్మవారికి స్పెషల్గా కూరగాయలతోటి అమ్మవారిని అలాగే అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని మొత్తాన్ని ఆకుకూరలు కూరగాయలతో రకరకాల డెకరేషన్లు చేసి కూరగాయలతోటే రకరకాలుగా దేవతామూర్తులని డెకరేట్గా చేసి మనకి చూపిస్తున్నారండి. బర్డ్స్, ఫ్లవర్స్, అట్లా అన్ని రకాలు చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా అయితే చూశారు కదండి, మనకి స్టార్టింగ్ గణేశుడితో స్టార్ట్ చేశారు. మనం ఏ పూజ అయినా వినాయకుడితోటే స్టార్ట్ చేస్తాం కదా, అలాగే వీళ్ళు డెకరేషన్ కూడా వినాయకుడితోటే స్టార్ట్ చేశారండి. వినాయకుడిని చక్కగా సొరకాయలు ఇలా అన్నీ పెట్టి గుమ్మడికాయతో బాగా అలంకరణ చేశారు. ఆ తర్వాత చూడొచ్చు మీరు ఆలయ ప్రాంగణాన్ని మొత్తం అన్ని రకాల కూరగాయలు చూడొచ్చు. ఆలుగడ్డలు, బెండకాయలు, సొరకాయలు, క్యారెట్, బీరకాయలు, అలాగే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఇట్లా అన్ని రకాలు వెజిటబుల్స్, అలాగే లీఫీ వెజిటబుల్స్ అన్నిటితో చాలా బాగా అక్కడ చూడొచ్చండి మీరు. ప్యారెట్ ఎంత బాగా చేశారో కదా, క్యారెట్తో చేశారు ఈ ప్యారెట్ని. ఎంత బాగుందో. కింద అయితే స్వీట్ కార్న్ అనమాట. చూసారా ఎంత బాగుంది కదా, అసలుకి రియల్ ప్యారెట్టా అన్నట్టు ఉంది. ఇంకా మీరు టెంపుల్ మొత్తం చూడొచ్చండి లైటింగ్తో అలాగే కూరగాయలతో చాలా బాగుంది. ఈ అలంకరణ అనేది ఇంకా 2-3 డేస్ ఉంటుందండి. ఇప్పుడు నేను ఈరోజు మండే ఎందుకు అప్లోడ్ చేశారని మీరు అనుకోవచ్చు. నిన్ననే కదా అయిపోయింది. ఇది 2-3 డేస్ మనకి అలాగే ఉంచుతారు. ఎవరైనా ఆ రోజు కుదరని వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకుంటారు అని చెప్పేసి. సో వెళ్ళొచ్చు అండి మీరు. ఇక్కడ చూడొచ్చు మీరు కాకరకాయలతోటి మనకి మొసలి క్రొకడైల్ని ఎంత బాగా చేశారు కదా, అసలు రియల్ క్రొకడైలా అన్నట్టు ఉంది. చాలా బాగుంది కదా అసలుకి. ఇలా ఇవన్నీ ఇంకా రియల్గా మీరు అక్కడికి వెళ్ళి కళ్ళతో చూస్తే ఇదంతా చూసేది ఒక ఎత్తు. ఇప్పుడు మీకు గర్భగుడిలో అమ్మవారిని చూపిస్తాను. అమ్మవారిని దర్శనం చేసుకోవడం ఇంకో ఎత్తండి. ఆ కూరగాయలతోటి రకరకాల క్యాప్సికం తోటి అమ్మవారికి చీర కట్టారండి. ఎంత బాగుందంటే 2 కళ్ళు సరిపోవు చూడడానికి, అంత బాగుంది. మీరు ఇదంతా చూసేయండి. ఇది మొత్తం మనకి గర్భగుడి చుట్టూతా ఇలా డెకరేషన్ అయితే చేశారు. ఇక్కడ చూడొచ్చు మనం కీరాతో చేశారు అక్కడ బర్డ్ని. ఇలా మనకి చుట్టూ ఇంకా దీంట్లో ఈ టెంపుల్ వీడియో ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది అండి, మీరు చూడొచ్చు. ఇక్కడ నిమిషాంబిక అమ్మవారికి మనం ప్రదక్షిణలు చేస్తే 16 ప్రదక్షిణలు నిమిషంలో కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందండి. దానికి నేనే నిదర్శనం అన్నమాట. నా కోరిక అప్పుడు తీరుండే. ఏం కోరిక ఏంటి, ఆ తర్వాత మళ్ళీ నేను అమ్మవారికి సారె పెట్టాను. ఆ తర్వాత 108 ప్రదక్షిణలు చేశాను నేను మా వారు కలిసి. ఆ వీడియో అంతా ఉండే. మీకు ఏమన్నా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి, ఈ టెంపుల్ అడ్రస్ కావాలి అన్నా నాకు మీరు కామెంట్ చేయొచ్చు. ఆ వీడియోలో అలాగే 100 మందికి నేను రిప్లై ఇచ్చానండి. చాలామంది వెళ్ళారు, మంచి జరిగిందని కూడా చెప్పారు. ఇంకా ఎవరికైనా తెలియకపోతే వెళ్ళొచ్చు, అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. ధ్వజస్తంభానికి ఎదురుగా నిలబడి మీరు కోరిక కోరుకొని 16 ప్రదక్షిణలు చేసొస్తే కోరిక తీరిన తర్వాత అమ్మవారికి చక్కగా చీర, పసుపు, కుంకుమ పెట్టి 108 ప్రదక్షిణలు చేయొచ్చండి. కల్మషం లేని ఎలాంటి కోరికైనా నిమిషంలో తీరుతుంది. ఆ తల్లి పేరే నిమిషాంబిక అమ్మవారు, శ్రీ మాతా నిమిషాంబిక అమ్మవారు. సో ఖచ్చితంగా మీ కోరిక అయితే నెరవేరుతుందండి. సో చూశారు కదండి, ఇక్కడి నుంచి ఇప్పుడు మీకు నేను అమ్మవారి గర్భగుడిలో అయితే అమ్మవారి అలంకరణ ఎలా ఉందో చూపిస్తాను. ఇలాంటి నవరాత్రులు, వారాహి అమ్మవారి నవరాత్రులు, అమ్మవారి శాకాంబరి దేవిగా మనకి దర్శనమిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో వెళ్ళి అమ్మవారికి 16 ప్రదక్షిణలు చేసి నిమిషంలో కోరిక కోరుకొని వస్తే ఖచ్చితంగా మీకు ఆ కోరిక అనేది న్యాయబద్ధమైనదైతే తీరుతుందండి తప్పకుండా. సో ఈ అలంకరణ అనేది ఇంకా మనకు ఒక 2-3 డేస్ అయితే ఉంటుంది. ఆలయ ప్రాంగణం మొత్తం ఇలాగే అలంకరణ చేసి ఉంటుంది. చక్కగా తప్పకుండా వెళ్ళి అందరూ అమ్మవారిని దర్శనం చేసుకొని మీకు ఏదైనా తీరని కోరిక ఉంటే కోరుకొని రండండి. ఇక్కడికి చాలామంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా వెళ్తూ ఉంటారు. సో మనం దగ్గరగా ఉండి కూడా మనం వెళ్ళలేకపోయామే అని బాధపడొద్దు. సో వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.